ఏంటి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తున్నారా ఓడిఐస్ నుంచి? బీసీసీఐ కొత్త యంగ్ ప్లేయర్స్ ని ఆడించాలనుకుంటుందా వాళ్ళిద్దరు ప్లేస్ లో? అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. స్టార్ట్ చేసే ముందు ఎక్కడైనా కానీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ టాపిక్ ఎందుకు అసలు మొదలైంది అంతగా వీళ్ళిద్దరూ టెస్ట్లో రిటైర్మెంట్ ప్రకటించేశారు. దాంతో వాళ్ళ ఓడిఐ కెరియర్ మీద డౌట్స్ అయితే స్టార్ట్ అయినాయి. 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఆడతారా లేదా అని చాలా డౌట్ పడుతున్నారు ఫ్యాన్స్. అసలు వీళ్ళిద్దరూ 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారా లేదా ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి ఆన్సర్ వచ్చేసి వాళ్ళ ఫిట్నెస్ మీద ఆధారపడుతుంది. ఇద్దరు వయసు 36, 37 ఉంది. 2027 రీచ్ అయ్యేపటికి వాళ్ళు 40sలోకి వెళ్ళిపోతుంది వాళ్ళ ఏజ్. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ యంగ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటుందా? వీళ్ళు ఓడిఐ క్రికెట్ ఎంతవరకు ఆడతారు? ఒక 2-3 సిరీస్లు ఆడి వాళ్ళు ఏమైనా రిటైర్మెంట్ ప్రకటించిస్తారని భయం అయితే ఫ్యాన్స్ లో చాలా మొదలైపోయింది. సో వాళ్ళు 2027 వరల్డ్ కప్ ఆడాలని అందరూ అనుకుంటాం. ఈ డెసిషన్ మాత్రం వాళ్ళిద్దరు చేతుల ఉంటుంది. వాళ్ళు ఆడాలనుకుంటే ఆడతారు, ఆడలేమనుకుంటే ఆడలేరు, రిటైర్మెంట్ ప్రకటిస్తారు. వీళ్ళిద్దరికి ఫేర్వెల్ దొరికితే బాగుంటుంది. నాకైతే వీళ్ళిద్దరు 2027 వరకు ఆడి మంచి ఫేర్వెల్ దొరికి కప్ కొట్టేసి రిటైర్మెంట్ ప్రకటిస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో ఎక్కడైనా నచ్చుంటే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ మరి వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి.